నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎడ్సెట్ రాత పరీక్ష ఆన్లైన్ ఎగ్జామ్. ఎడ్సెట్కు 33,879 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. 2 సెషన్లలో ఉంటుంది. మార్నింగ్ సెషన్ 10 నుంచి 12 వరకు, సెకండ్ సెషను 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. 79 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, కర్నూలులో 2 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. రాత పరీక్షకు 90 నిమిషాల ముందు నుంచి పరీక్షా కేంద్రాలకి అభ్యర్థులను అనుమతిస్తారు. గుర్తుపెట్టుకోండి. హాల్ టికెట్లు తొందరగా డౌన్లోడ్ చేసుకొని వెళ్ళండి. ఇక్కడ వెబ్సైట్లో ఉంది చూడండి. ఎడ్సెట్ TSCHEAC.inలో హాల్ టికెట్లు ఉంటాయి. రేపు డిఈఈ సెట్ ఏపీ నుంచి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ఈ నెల 24న ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది. రేపటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఈ తెలంగాణ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటాయి. ఈ వెబ్సైట్లో హాల్ టికెట్లు ఉంటాయి, చూసుకోండి. నేటి నుంచి పాలిసెట్ అడ్మిషన్ల ప్రక్రియ. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చెప్పారు. జూన్ 7న సీట్ల కేటాయింపు, 10న తరగతుల ప్రారంభం. ఏపీ నుంచి పాలిసెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియ మే 23న ప్రారంభమవుతుంది అని చెప్పారు. మే 24వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు 10 రోజుల పాటు అవకాశం ఉంటుంది. ధ్రువపత్రాల వెరిఫికేషన్కు మే 27 నుంచి జూన్ 3 తేదీ వరకు 8 రోజుల లోపు పూర్తి చేయవలసి ఉంది. ఐచ్ఛికాలు ఆప్షన్స్ నమోదుకు మే 31 నుంచి తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు అవకాశం కల్పించారు. జూన్ 5వ తేదీన ఐచ్ఛికాల మార్పులకు అవకాశం ఉంటుంది. జూన్ 7న సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు. జూన్ 10వ తేదీ నుంచి 14 వరకు 5 రోజులలోపు ప్రవేశాలకు ఖరారు అయిన విద్యార్థులు ఆయా పాలిటెక్నిక్లలో వ్యక్తిగతంగా లేదా ఆన్లైన్ విధానంలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. జూన్ 10వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. ర్యాంకు కార్డులను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రేపు పాలిసెట్ తెలంగాణ నుంచి రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 24న పాలిసెట్ను 259 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మొత్తానికి 92,808 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. గత ఏడాది బేస్ చేసుకుంటే 1.5 lakhs పోటీ పడ్డారు. ఈరోజు ఎడ్సెట్ ఇందాక చూసినాం ఆన్లైన్ ఎగ్జామ్. పాలిసెట్కు గంట ముందుగా రండి అని చెప్తున్నారు. ఉదయం 10 గంటల కల్లా కేంద్రాలకు చేరుకోవాలని, 11 తర్వాత నిమిషం ఆలస్యమైన సెంటర్లకి అనుమతించబోమని చెప్పారు. ఉదయం 11 నుంచి 1:30 గంట వరకు పరీక్ష ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్కి మొబైల్ ఫోన్లు, చేతి వాచ్లు, కాలిక్యులేటర్లతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతి లేదు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ హాల్ టికెట్ మీద ఫోటో ప్రింట్ కానివారు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు తేవాలి. ఏపీ ఆర్సెట్ ఫలితాలు విడుదల. పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్ దాంట్లో ఈ వెబ్సైట్లో మీ రిజల్ట్స్ ఉంటే చూసుకోండి. అడ్వాన్స్డ్కు అర్హుల్లో తెలుగు వాళ్ళే అత్యధికులు. జేఈ మెయిన్ విజేతల్లో 18% మంది ఏపీ తెలంగాణ విద్యార్థులే. 26న దేశవ్యాప్తంగా అడ్వాన్స్డ్ పరీక్ష. ఇట్లా చూసుకుంటే రాష్ట్రాల వారీగా విద్యార్థుల సంఖ్య ఇట్లుంది. ఏఐటికి 7 ఐఐటీల్లో పరీక్షా కేంద్రాలు అయితే అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ పాలిసెట్ 2024 అడ్మిషన్స్ ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఇందాక చూసినాం కదా. 24 నుంచి వచ్చే నెల 5 వరకు ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్స్కి. మొత్తం ఐఐహెచ్టీలో క్లాసులు వచ్చే ఏడాది తెలంగాణ నుంచి. ఈ ఏడాది అడ్మిషన్లు లేనట్టే. ఏఐసిటిఈ నుంచి ఇంకా రాని అనుమతి వస్తే డిగ్రీ, డిప్లొమా కోర్సులు ప్రారంభం. తెలంగాణ విద్యార్థులకు గతంలో మాదిరే ఏపీ, ఒడిశాలో సీట్లు. ఈ సంవత్సరం ఏపీ, ఒడిశాలోనే సీట్లు వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా మనకు నోటిఫికేషన్లు ఇచ్చారు. మరి ఎందుకు లేట్ అయింది అనేది మనకు తెలియదు, కానీ మొన్ననైతే పేపర్కి ఇచ్చారు, అయిపోయింది అన్నట్టు మరి తేడా కొట్టింది. ఇకపోతే నోటీస్ బోర్డు విషయానికి వస్తే ఏవియేషన్ వర్సిటీలో BMS అమేథీ, దానికి సంబంధించిన పూర్తి వివరాన్ని మనకు వీడియోలు ఉంటాయి. ఇంకో వీడియోలో చూడండి. ఇక్కడ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా సరే, చదివినా సరే పాస్ చేసుకొని 21/6 వరకు లాస్ట్ డేట్ ఉంది. RGNAU
ఏసీ.ఇన్, ఎస్వివియు తిరుపతిలో ఎంవిఎస్సి పిహెచ్డి కోర్సులు కూడా ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే ఐకార్, ఏఐసిఈ, జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ ర్యాంకులతోటి వీళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసుకుంటారు. చివరి తేదీ వచ్చే నెల 3. వెబ్సైట్ ఇది. తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో ఎంవిఎస్సి పిహెచ్డి కోర్సులు మనకు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ 2 కోర్సులకు కూడా లాస్ట్ డేట్ 5/6. మొదటి సెమిస్టర్ రిజిస్ట్రేషన్ తేదీ 6/6. వాకిన్లు ఉన్నాయి. ఐటీఆర్లో పరిశోధన. దీనికి లాస్ట్ డేట్ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 12/6. వెబ్సైట్ DRDO.gov.in. ఏపీ నుంచి డైరెక్టర్ వైఎస్ఆర్ హెచ్యు హార్టికల్చర్ సెట్, ఆర్టీ సెట్. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అని అంటే ఆఫ్లైన్ అడ్మిషన్లు ఇవి. ఆర్టీ సెట్ ఎగ్జామ్ డేటు జూలై 26. పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ జూన్ 15. దరఖాస్తును పంపాల్సిన చిరునామా ఇది. వెబ్సైటు ఇది DRYSRHUAP.gov.in. ఇందాక చూసినాం కదా, RGNAUలో డిగ్రీ, పీజీ డిప్లొమా, బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఇన్ ఏవియేషన్ సర్వీసెస్ అండ్ ఎయిర్ కార్గో ఇవి చూసినాం. లాస్ట్ డేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 21. వెబ్సైట్ ఇది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిడికల్ సైన్సెస్ NUJSలో ఎంఎస్సి, LLM, పిహెచ్డి కోర్సులు ఈ విధంగా కోర్సులు ఉన్నాయి. లాస్ట్ డేట్ దరఖాస్తుకు జూన్ 15. రిటర్న్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూలు జూలై 6 ఉంటాయి. వెబ్సైట్ NUJSEdu.in. LLM, డేటా సైన్స్, డేటా ప్రొటెక్షన్ల పిహెచ్డి కోర్సులు కొచ్చిలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ అండ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్లో సేఫ్ నెట్ వెసల్ నావిగేటర్ కోర్సు. ఇవి రెండింటికి సంబంధించిన VNC, MFC దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలు ఉంటాయి మనకు ఛానల్లో చూడండి. లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే జూన్ 14. ఆఫ్లైన్ అడ్మిషన్లు, ఎంట్రన్స్ టెస్ట్ కేంద్రాలు మనకు కొచ్చి, చెన్నై, విశాఖపట్నం, కోల్కతా. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జూన్ 29కి ఉంటుంది. వెబ్సైట్ CIF నెట్. OU యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంటెక్. దీనికి లాస్ట్ డేట్లు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 28. వెబ్సైట్ ఇది. MSME టెక్నాలజీ సెంటర్ వాకిన్లు ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయి పోస్టులు ఇవి చూడండి. దీనికి క్వాలిఫికేషన్ ఎప్పుడున్నాయి వాకిన్లు అంటే 28, 29 మే. ఇది ఏపీకి సంబంధించిన నోటిఫికేషన్. ఈ విధంగా డిప్లొమా, బీటెక్ వాళ్ళకి అందరికీ ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే వాక్ ఇన్ ఫ్రమ్ 11:10 AM ఆన్వర్డ్స్ ఆన్ డేట్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తోటి హాజరు కావాలని చెప్పారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్కి వస్తే SI కానిస్టేబుల్ పోస్టులు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. దీనికి లాస్ట్ డేటు 17 జూన్. TSCP గెట్ అన్నిటికీ సంబంధించిన పీజీ కోర్సులకు అప్లికేషన్లు జూన్ 17 నుండి. D.Ed, B.Ed, M.Ed కోర్సులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ దివ్యాంగ్జన్ నిన్న చూసినాం. దీనికి లాస్ట్ డేట్ 14th జూను. ITIతో అవకాశాలు ఎన్నో, 10th తర్వాత ఏమేమి ఉన్నాయనే దానికి ఇది ఇంకో వీడియోలో చూద్దాం. సాంకేతిక కోర్సులు ఉపాధికి కారకాలు అని ITI తరగతులు, కళాశాలలు తరగతులు ఉంటున్న విద్యార్థులు అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా కోర్సులు అంటే వీటిని ట్రేడ్లు అంటాం. కంప్యూటర్ కోర్సులు కూడా ఉన్నాయి. వీటి తర్వాత డైరెక్ట్ మనం సెకండ్ ఇయర్ డిప్లొమాకి కూడా పోవచ్చు లేటరల్ ఎంట్రీ ద్వారా. వెబ్సైట్లో ర్యాంక్ రాలేదా ఏం పర్వాలేదు, ఈ విధంగా కోర్సులు ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలో చూద్దాం. వ్యవసాయ సర్టిఫికేట్ కోర్సులకు దరఖాస్తులు జగ్గయ్యపేట ఏపీ నుంచి. నిన్న కూడా చూసినాయి. ఇవి ఏమేమి ఉన్నాయంటే మిద్దె తోటలు, పట్టు పురుగుల పెంపకం, జీవన ఎరువుల తయారీపై అందించే సర్టిఫికేట్ కోర్సులు చేరదలుచుకున్న వారు 1500 ఫీజు చెల్లించి జూన్ 20లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు శాశ్వత గుర్తింపుగా పెన్ నంబర్, ఆ నంబర్ ద్వారానే ప్రవేశాలు, టీసీ, క్యాస్ట్ పత్రాల వంటి వాటికి స్వస్తి. ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు ఏపీ నుంచి. ఇవిగా ఏళ్ళుండి చక్కని కెరీర్కు చక్కెర కోర్సులు. దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది చూడండి. షుగర్ ఇంజనీరింగు, ఇండస్ట్రియల్ ఫర్మెంటేషన్ అండ్ ఆల్కహాల్ టెక్నాలజీ ఇవి పీజీ డిప్లొమా ఇవన్నీ ఉన్నాయి. దీనికి ముఖ్య సమాచారం విషయానికి వస్తే ఆఫ్లైన్ అడ్మిషన్లు ఇవి. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 24. పోస్ట్ ద్వారా ప్రింట్అవుట్ ఇది
మనకు 31 వరకు చేరుకోవాలి. ఎన్ఎస్ఐ నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్ gov.in అది. పరీక్ష కేంద్రాలు ఇక్కడిక్కడ ఉన్నాయి. త్రివిధ దళాల్లో కొలువు కోర్సు 404 పోస్టులతో ఎన్ఏ సెకండ్ నోటిఫికేషన్. సంవత్సరానికి 2 సార్లు ఇస్తారు వీళ్ళు. ఇంటర్ అర్హతతో దరఖాస్తుకు అవకాశం. ఎంపిక అయితే కొలువుతో పాటు జిఏ, జిఎస్టీ, బీటెక్ పట్ట. శిక్షణ సమయంలో నెలకు 56,100 రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నిన్న మనం ఛానల్లో పోస్ట్ చేసినాం, చూడండి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సిపెట్ అడ్మిషన్లు ఏపీకి సంబంధించింది. ఆల్మోస్ట్ దీంట్లో డిప్లొమా ఉంటుంది, బీటెక్ ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి. ఎంఎస్సి కూడా ఉన్నాయి. ఈ విధంగా కోర్సులు. వీటికి లాస్ట్ డేటు మనకు 4/6. ఎంట్రన్స్ ఎగ్జామ్ 7/6కు ఉంటుంది. నేషనల్ పవర్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ దీంట్లో ఎంబీఏ. స్పెషలైజేషన్లు సస్టైనబిలిటీ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ అండ్ డేటా సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 19th జూన్. ఇది 100% ప్లేస్మెంట్లు ఉంటాయంట. కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఇండియన్ మెన్స్ బ్యాడ్మింటన్ డ్యూ సాత్విక్ సాయిరాజ్, రంకి రెడ్డి అండ్ చిరాగ్ శెట్టి హ్యావ్ regained their top spot in the latest Badminton World Federation BFW ranking. The BFW ranking were released on the 21 May 2024. They climbed 2 places with 99,670 99,670 పాయింట్లతోటి మళ్ళీ అదే పొజిషన్కి వచ్చారు. The Indian duo had slipped number 3 after losing all the England Championship. India ranked 39th position in the World Economic Forum Travel Tourism Development Index 2024. India also ranks the highest in South Asia among the lower middle income economies. Earlier, India was ranked 54th position in 2021. This index was compiled in collaboration with UK-based University of Survey, the Department of Animal Husbandry, Dairying, DAHD, Ministry of Fisheries, Animal Husbandry, Dairying, signed a Memorandum of Understanding MOU with the United Nations Development in UNDP India on digitalization of vaccine, cold chain management, capacity of building and communication planning. ఇక వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే ప్రివాలెంట్, విస్తృతమైన, ప్రబలమైన. సినోనిమ్స్ కామన్, ప్రీడామినెంట్. యాంటోనిమ్స్ రేర్, అన్కామన్. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.